నమస్తే అండి. హే యు ఆర్ వాచింగ్ వాలెట్ వండర్స్ విహారీ ఛానల్. అండ్ ఇప్పుడు నేను చూస్తున్న ఛానల్లో నేను వేసినటువంటి పెయింటింగ్ ఏంటంటే మీరు చూసి బాగా ఆనందిస్తారని అనుకుంటున్నాను. అండ్ నేను వాడినటువంటి పెన్సిల్ ఇది వచ్చేసి అప్సరా అనమాట. అప్సరాలో డార్క్ కలర్ పెన్సిల్తో ఈ పెన్సిల్తో నేను స్కెచ్ చేయడం జరిగింది. సో అలాగే నేను వాడినటువంటి ఆ పెన్సిల్స్ కూడా ఏంటివంటే కలర్ పెన్సిల్ని కూడా డామ్స్ అనమాట. చూస్తున్నారు కదా, డామ్స్. ఈ డామ్స్ కలర్ పెన్సిల్తో నేను ఈ యొక్క డ్రాయింగ్ వేయడం జరిగింది. సో మీరంతా కూడా ఇది నేను బెస్ట్ అని నేను ఫీల్ అవుతున్నాను. బట్ మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే వీలైతే వీడియోని లైక్ చేయండి. ఓకే. అండ్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ని కూడా బలంగా కొట్టండి. ఓకే. ఇలాంటి కంటెంట్ వీడియోస్ అప్పుడప్పుడు వస్తుంటాయి. ఈ వీడియో చాలా ఉపయోగపడతాయి మీకు, మీ పిల్లలకి, ఇంకా ఎవరైనా స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి ఎంటర్ అవుదాం. అండ్ వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే. ఎంటర్ ఇంటూ ద వీడియో. హే 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 మీరు చూస్తున్నారు దిస్ ఈజ్ వాలెట్ వండర్స్ విహారీ ఛానల్. ఈ ఛానల్లో నేను ఈరోజు ఒక రోబోట్ని డ్రాయింగ్ వేసి దానికి పెయింటింగ్ వేసి మరీ చూపిస్తాను. అండ్ ప్రతి ఒక్కసారి కూడా చాలామంది ఆర్టిస్టులు డ్రాయింగ్ వేస్తారు, కానీ ఇక్కడ నేను చాలా డిఫరెంట్గా వేసానండి. ఫస్ట్ ఏం చేశానంటే మొత్తం ఫిగర్ని అంతా ఒక పెన్సిల్ స్కెచ్ చేసుకున్నాను. ఆ ఫిగర్ ఎలా ఉంటుంది ఏం కథ అనేది మీరు బాగా చూస్తున్నారు కదా. అది నా సెల్లో చూసి నీట్గా అదే విధంగా నేను వాటిని స్కెచ్ చేసుకొని చేయడం జరిగింది. స్కెచ్ చేసుకున్న తర్వాత దాని మీద లైన్ టు లైన్ నేను బ్లాక్ స్కెచ్తో బ్లాక్ కలర్తో నేను డ్రాయింగ్ వేయడము జరిగిందనమాట. చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఈ రోబో అనేది. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట బిల్ నొక్కేసి మీ నోటిఫికేషన్స్ మీకు వచ్చేలా చేసుకోండి. ఓకే. ఎంటర్ ఇంటూ ద వీడియో. ఇప్పుడు ఆ కలరింగ్ ఎలా వేస్తాము ఏంటి అనేది మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్టిస్టులకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనము ఫస్ట్ హెడ్ నుంచి స్టార్ట్ చేస్తాము. హెడ్ నుంచి స్టార్ట్ చేసి అలాగే హ్యాండ్స్ తర్వాత బాడీ నుంచి లెగ్స్ అవన్నీ కూడా వేసుకుంటూ వస్తాము. అది ప్రాసెస్ చాలా బాగుంటుంది, చూస్తుండండి. ఓకే.
స్కెచ్ అంతా అయిపోయిన తర్వాత నేను వాడినటువంటి కలర్ పెన్స్ ఏంటంటే కలర్ పెన్స్ డోమ్స్ అనమాట. ఇవి చాలా కలర్స్ దొరుకుతాయి, కానీ నేను కొన్ని మాత్రమే తెచ్చుకున్నాను. చాలా బాగుంటాయి, ప్రీమియంగా ఉంటాయి, చాలా కలర్ కూడా చాలా మిక్స్ అవుతాయి, చాలా బాగుంటుంది. ఇది చాలా కాస్ట్లీ అయినా కానీ పర్లేదు, బెటర్గా 250 రూపీస్ బాక్స్ అనమాట. అది మాత్రమే తెచ్చుకున్నాను. కలర్ చాలా బాగుంటుంది, చాలా బాగా మిక్స్ అవుతుంది ఈ స్కెచ్ పెన్స్. అండ్ కలర్స్ అన్నీ చాలా ఎక్కువ కలర్స్ ఉండేవి మనం తెచ్చుకోవడం చాలా మంచిది. కంపెనీ కలర్స్ వాడడం ఇంకా మంచిది అనమాట. అండ్ డ్రాయింగ్ వేసిన వాళ్ళకి అలా పెయింటింగ్ వేసినప్పుడు ఇలాంటివి స్కెచెస్ అనేటివి, ఇలాంటి కలర్స్ అనేటివి వాడితే చాలా చాలా అద్భుతంగా వస్తుంది. అదొక ప్యాటర్న్ కావచ్చు, అది డయాగ్రామ్ కావచ్చు. అలాగే ఈ ఫిగర్ కూడా చూస్తున్నానండి. కీప్ వాచింగ్. హే, కంప్లీట్ అయిపోతుంది. ఇక ఆ ఫిగర్ని చూడండి, ఆ డ్రాయింగ్ అండ్ ఆ స్కెచ్ని చూడండి, ఎక్స్ట్రాడనరీగా వచ్చింది. అసలు ఇంత బాగా వస్తుందని అసలు అనుకోలేదు. యాక్చువల్లీ నేను సెల్లో చూసి అదే విధంగా వస్తుందా రాదని ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఈ వీడియోని మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా ఈ వీడియోలో ఇది ఒక డ్రాయింగ్ అనమాట, ఒక రోబో పెయింటింగ్ డ్రాయింగ్. ఈ రోబో పెయింటింగ్ డ్రాయింగ్ మొత్తం మీద అయిపోయేసేసాను, కంప్లీట్ చేసేసాను. అండ్ ఈ ఫైనల్గా చాలా బాగా వచ్చింది. ఓకే, నాకు చాలా బాగా వచ్చిందని అనిపించింది. మీకేమనిపించింది అనేది కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఓకే ఓకే ఇంకా ఫైనల్గా చెప్పొచ్చానంటే మరి ఒక వీడియోతో ఇంకొక డ్రాయింగ్ స్కెచ్తో మళ్ళీ నేను వస్తాను. అంతవరకు బై బాయ్ అండ్ కీప్ వాచింగ్. దిస్ ఈజ్ Wallet Wonders Vihari. Okay, like.